దాడుల ఫలితంగా ఏర్పడ్డ పరిస్థితిని ఎదుర్కోవడానికి సమిష్టి సంకల్పాన్ని రూపొందించడానికి భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు ఖర్గే మోడీకి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. రాజేందర్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈరోజు ప్రధానమంత్రికి లేఖ రావడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ కూడా లేఖ రాశారు. అదేంటంటే ఉగ్రదాడిపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి లేఖ రాయడం జరిగింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపరచాలని చెప్పారు. ఆయనతో పాటు మరికొంతమంది ఎంపీలు కూడా పార్లమెంట్ సైతం ఏర్పాటు చేస్తే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇటువైపు పాకిస్తాన్ ఇండియా వార్ జరిగే అవకాశం ఉందని రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ చేసిన డిమాండ్ పై కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన అంశం యుద్ధం అనేది చేయాల్సి వస్తే కంపల్సరిగా పార్లమెంట్ లో చర్చించి అందరి ఆమోదంతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వాస్తవంగా చూసుకున్నట్టుగైతే కొన్ని రోజుల క్రితమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చేసి ఈ విషయాన్ని తాజా పరిస్థితులు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు కూడా ఏంటంటే అందరూ కూడా కేంద్రానికి సహకరించేందుకు ముందుకు వచ్చారు. కాకపోతే ప్రధానమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగాలని కోరారు. మరి అది జరగలేదు. కేవలం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోనే అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇప్పుడు తాజాగా డిమాండ్ ఏంటంటే పార్లమెంట్ లో సమావేశపరిచి దేశ ప్రజలందరికీ తెలియాలా, పార్లమెంట్ లో ఎంపీలందరికీ తెలియాలా, అన్ని పార్టీలకి తెలియాలా, తెలిసే విధంగా ఇది చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి కాంగ్రెస్ డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.